కిడ్నాప్ చేయడం అంత ఈజీ కాదు. టార్గెట్ చేసిన వ్యక్తి కదలికలపై నిఘా పెట్టాలి, టైం చూసి ఎత్తుకెళ్లిపోవాలి. ఏమాత్రం తేడా వచ్చినా అడ్డంగా బుక్కోవాల్సిందే. కానీ ఆ గ్యాంగ్ రూటే సపరేటు. కిడ్నాప్ చేయడానికి పెద్దగా కష్టపడరు. ఎవరినైతే కిడ్నాప్ చేయాలనుకున్నారో వారిని డైరెక్ట్ గా తమ దగ్గరకు రప్పించుకుని నిర్బంధిస్తారు. కుటుంబ సభ్యుల్ని బెదిరించి డబ్బులు తెప్పించుకుంటారు. దేశవ్యాప్తంగా 100 కిడ్నాప్లకు పాల్పడ్డ తట్లు గ్యాంగ్ ను పట్టుకున్నారు హైదరాబాద్ పోలీసులు. తట్లు గ్యాంగ్ ఇది దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఖతర్నాక్ ముఠా. వీరి నేరాలు చాలా డిఫరెంట్ గా ఉంటాయి. ఇప్పటి వరకు ఎన్ని నేరాలు చేశారో కూడా లెక్కేలేదు. అంతా చదువుకున్న వాళ్లే, మంచి ఉద్యోగాలు చేస్తున్న వాళ్లే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఈజీ మనీ కోసం కిడ్నాపర్ల అవతారం ఎత్తారు. ఎవరినైనా టార్గెట్ చేశారంటే పక్కా ప్లాన్ తో పని ముగించేస్తారు. ఎక్కడా దొరికే ఛాన్సే ఉండదు. ఇప్పటి వరకు చాలా నేరాలు చేసినా ఎక్కడా పోలీసులకు దొరకలేదంటే వారి ప్లానింగ్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అలాంటి తట్లు గ్యాంగ్ ను హైదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ గ్యాంగ్ టార్గెట్ వ్యాపారులే. వ్యాపారాలు చేసేవాళ్లు ఎక్కడ బిజినెస్ దొరికితే అక్కడికి వెళ్లిపోతుంటారు. పరిచయస్తుల, కొత్త వ్యక్తుల అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. అందుకే వ్యాపారులే ఈ గ్యాంగ్ టార్గెట్. ఇప్పుడు మార్కెట్లో సీసీ కెమెరాల బిజినెస్ కు మంచి బూమ్ ఉంది. ఈ వ్యాపారం చేసేవారిని టార్గెట్ చేసింది ఈ ముఠా. సీసీ కెమెరాల బిజినెస్ ఇస్తామని నమ్మించి హైదరాబాద్ వ్యాపారుల్ని కిడ్నాప్ చేస్తోంది ఈ గ్యాంగ్. ఇలాగే దేశవ్యాప్తంగా కిడ్నాప్లు చేసిన గ్యాంగ్ ను హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఐసోలేటెడ్ ప్లేస్ లో తీసుకెళ్లిన తర్వాత ఇలాంటి ఫేక్ గన్ తో బెదిరించి వాళ్ళ సెల్ ఫోన్స్ తీసుకోవడం, ఏటీఎం కార్డ్స్ కూడా తీసుకోవడం, తర్వాత ఈ బెదిరించిన అప్పుడు ఫోటో కూడా తీసుకుంటున్నారు. తర్వాత ఆ ఫోటో మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి పంపిస్తున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ కి పంపించిన తర్వాత వాళ్ళకి మళ్ళీ ర్యాన్సమ్ కూడా అడుగుతున్నారు. హైదరాబాద్ లో మొత్తం 4 వ్యాపారులను కిడ్నాప్ చేసి డబ్బులు గుంజింది ఈ గ్యాంగ్. ఎవరూ కూడా పోలీసులకు ఫిర్యాదు చేయలేదంటే ఏ రేంజ్ లో బెదిరించారో అర్థం చేసుకోవచ్చు. 15 రోజుల క్రితం హైదరాబాద్ కు చెందిన వ్యాపారి ఉదయ్ ను ట్రాప్ చేశారు. ఉత్తరప్రదేశ్ కు రమ్మన్నారు. అప్పటికీ ఈ గ్యాంగ్ కిడ్నాప్ల గురించి సదరు వ్యాపారికి సమాచారం ఉంది. దీంతో సదరు వ్యాపారి సిసిఎస్ పోలీసులను ఆశ్రయించాడు. దీంతో సిసిఎస్ పోలీసులు, వ్యాపారులు కలిసి జాయింట్ డెకాయ్ ఆపరేషన్ చేశారు. తట్లు గ్యాంగ్ ఉన్న ప్రాంతానికి వెళ్లి వారినే ట్రాప్ చేసి పట్టుకున్నారు. సిసిఎస్ పోలీసులు వెళ్లడానికి ముందు రోజే యూపీ పోలీసులపై 100 రౌండ్లు కాల్పులు జరిపి ఈ గ్యాంగ్ పారిపోయినట్టు తెలిసింది. ప్రధాన నిందితుడు అర్షిద్ తో పాటు 6గురిని అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తీసుకొచ్చారు పోలీసులు. మా ఫ్రెండ్ సెక్యూరిటీ ఇతను నాకు కాల్ చేశారు. ఇట్లా యూపీ నుంచి ఇట్లా కాల్స్ వస్తున్నాయి, ఆల్రెడీ కిడ్నాప్ అయిపోయాడు, వాళ్ళ పర్సన్ తీసుకుని వచ్చేసారు. నాకైనా వాట్సాప్ మెసేజ్ చేస్తే ఇలా అనేసి మేము సిసిఎస్ పోలీస్ వాళ్ళ దగ్గరకు వచ్చాం. సార్ ఇట్లా జరుగుతుంది అంటే వాళ్ళు నా ఫోన్తో ఇంతగా ఎవరైతే మాకు కాల్ చేశారో వాడిని ట్రాప్ చేయడం అనేది మొదలుపెట్టారు. నాతోటి మాట్లాడిస్తున్నారు. ఈ గ్యాంగ్ పై వందలాది కేసులున్నాయి. హైదరాబాద్ పోలీసులకు తట్లు గ్యాంగ్ చిక్కడంతో వీరు కిడ్నాప్ చేసిన వ్యాపారుల పేర్లు, ఎంతెంత వసూలు చేశారన్న విషయం తెలిసే అవకాశం ఉంది. కిడ్నాప్ కోసం ఈ గ్యాంగ్ వేసే స్కెచ్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఎవరైనా ఈజీగా వీరి బుట్టలో పడాల్సిందే. కిడ్నాప్ చేయాలనుకున్న వారిని పెద్దగా ఖర్చు లేకుండా ఎక్కడి నుంచైనా తమ దగ్గరకు రప్పించుకునే టాలెంట్ వీళ్ళది. ఒకే తరహాలో 100 మందికి పైగా వ్యాపారులను అరెస్ట్ చేశారని తెలుసుకుని షాక్ అవుతున్నారు పోలీసులు. సీసీ కెమెరా వ్యాపారులనే టార్గెట్ చేసింది. దేశవ్యాప్తంగా సీసీ కెమెరాల బిజినెస్ కు మంచి ఊపు ఉండటంతో వారిని కిడ్నాప్ చేస్తే బాగా గిట్టుబాటు అవుతుందన్నది వీరి ఆలోచన. హైదరాబాద్ తో పాటు మిగతా ప్రాంతాల్లో సీసీ కెమెరా వ్యాపారుల వివరాలను జస్టైల్ ద్వారా తెలుసుకుంటారు. సదరు వ్యాపారులకు కాల్ చేసి తమ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అడుగుతారు. ముందు కొటేషన్ పంపమంటారు. తర్వాత బేరం కుదుర్చుకుంటారు. ఒకేసారి పెద్ద కాంట్రాక్ట్ రావడంతో సదరు వ్యాపారులు సంబరపడిపోతారు. డీల్ కుదుర్చుకునేందుకు వ్యాపారుల్ని ఉత్తరప్రదేశ్లోని మధురకు రమ్మనేవారు. అక్కడికి వ్యాపారులు వెళ్లిన తర్వాత కిషన్గఢ్ గ్రామంలో ప్రాజెక్టు చేపట్టాల్సి ఉందని తట్లు గ్యాంగ్ నమ్మించేది. అక్కడికి వెళ్లిన తర్వాత ఈ గ్యాంగ్ లో ఒకరు సదరు వ్యాపారిని బైక్ పై నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లేవాడు. మిమ్మల్ని కిడ్నాప్ చేశామని అప్పుడు అసలు విషయం బయటపెట్టేవారు.
ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.